గుప్పించారు. భగవంతుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతూ మతం పేరుతో సీట్లు గెలిచి అధికారం కాపాడుకుంటుందని అన్నారు. ఈ దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే రక్షణ కవచమని వ్యాఖ్యానించారు. ఈ రాజ్యాంగం అనే కవచాన్ని తొలగించాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. ఇప్పుడు ఎట్లా తయారైపోయింది అంటే వాస్తవం కూడా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ కొంత భగవంతుని పేరు మీద కొంత ఓటు బ్యాంకు తయారు చేసుకుంటుంది, ఓట్లు వేయించుకుంటున్నారు. కొంత మతం పేరు మీద కొంత ఓటు వీళ్ళ గెలిపించుకొని ఒక 30, 40, 50 ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది ఇది వాస్తవమే నిజమే. కాబట్టి కొన్ని నెలలుగా సంవత్సరం 2 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు పదే ఇది ఏనాటికైనా ఎప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, ఇంకా ప్రమాదానికి గురైపోతారు. ఈ యొక్క అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక బీజేపీ కుట్ర ఆపాలి అంటే అది ఓటు. ఇప్పుడు రాజ్యాంగం ఒక దిక్కు, ఎన్నికల కమిషన్ దొంగలించబడుతున్నది. అంటే మనుషుల యొక్క హక్కులు, స్వతంత్రాన్ని, వాళ్ళ స్వేచ్ఛను ఓటు ద్వారా తెచ్చుకునే ప్రతి ఓటరి హక్కులను బీజేపీ పార్టీ కేంద్రంలో ఎన్నికల కమిషన్ ద్వారా కొన్ని ఓట్లను దొంగలించబడి ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ పరిపాలిస్తుంది, జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ నుంచి గల్లీ వరకు వారు ప్రజలను వారు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఎన్నికలు ఇప్పుడు ఎట్లా తయారైపోయినాయి అంటే వాస్తవం కూడా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము సికింద్రాబాద్